is ChatGPT, how to create the ChatGPT account, how to use the account and additional tool for ChatGPT. ChatGPT లో GPT అంటే ఏంటో చాలా పీపుల్ కి అయితే తెలియదు, కానీ యూటిలైజ్ అయితే చేస్తూ ఉంటారు. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for a digital marketing training and digital marketing services. So, ee roju mana topic enti anedi okasari screen paina aithe chuseseyandi. What is ChatGPT? Okay, how to create the ChatGPT account, how to use the account and additional tool for ChatGPT. So, meelo chaala people ki entante ChatGPT anedi aithe telise untadi. Nen kaadu ani aithe anatla. So, teliyani people ki entante oka 1 minute lo introduction aithe ichchesta. So, ChatGPT anedi endante okay మనం ప్రీవియస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్ అయితే యూటిలైజ్ చేసేవారు, అవునా? సో ఏది కావాలి అన్న గూగుల్ అయితే అడిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ రూపంలో ఇచ్చేది. కానీ ChatGPT అనేది ఏంటంటే సో ఇలా వెబ్సైట్లు ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆన్సరే ఇచ్చేస్తారు. ఓకే, సో ఈ పర్టికులర్ ChatGPTని యూటిలైజ్ చేసి మీరు ఏదైతే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో ఏ దాని గురించి తెలుసుకోవాలి అన్నా ఈజీగా ఫాస్ట్ గా సింపుల్ గా అయితే మీరైతే తెలుసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెక్స్ట్ బేస్డ్ కావచ్చు, ఇమేజ్ బేస్డ్ కావచ్చు, వీడియో బేస్డ్ కావచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు. క్రియేట్ కూడా చేయొచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ క్రియేట్ చేయొచ్చు, ఆర్టికల్స్ క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్ స్క్రిప్ట్ క్రియేట్ చేయొచ్చు. వీటన్నిటినీ కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే క్రియేట్ అయితే చేయొచ్చు ఈ ChatGPTని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ChatGPT లో GPT అంటే ఏంటో చాలా పీపుల్ కి అయితే తెలియదు, కానీ యూటిలైజ్ అయితే చేస్తూ ఉంటారు. సో GPT అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ పర్టికులర్ ChatGPT అనే దానికి GPT లో సో ఉండే పర్టికులర్ ఏదైతే మీనింగ్ ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే గూగుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ 2021 వరకు కావచ్చు, అలానే ఏంటంటే ఏవైతే బుక్స్ కావచ్చు, పెద్ద పెద్ద లైబ్రరీస్ రిలేటెడ్ కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏంటంటే ట్రైన్ చేసి మనకేంటంటే ఇంట్రడ్యూస్ చేశారు ఈ పర్టికులర్ ChatGPTని. ఓకేనా, ఓపెన్ అయ్యే వాళ్ళు దీన్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో ఇప్పుడు మీకు ChatGPT అనేది ఏంటి అనేది అయితే అర్థమైంది. సో ఇప్పుడు వచ్చేసి ఇదే ChatGPT అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన డైలీ లైఫ్ లో దీన్ని ఎలా ఉపయోగించుకొని మనం బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఇప్పుడైతే మనము చూద్దాం. సో హౌ టు క్రియేట్ ది అకౌంట్ అన్నప్పుడు యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గో టు ది గూగుల్ అండ్ సింప్లీ సెర్చ్ ChatGPT. యూ పీపుల్ గోయింగ్ టు గెట్ ఓపెన్ ఏఐ నుంచి ఏంటంటే మీకు ఈ పర్టికులర్ టూల్ అయితే ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇందులో అయితే చూడొచ్చు. సింప్లీ క్లిక్ ఆన్ దిస్ వన్. సో దెర్ ఈస్ ఏ ఆప్షన్ విత్ ట్రై GPT. క్లిక్ ఆన్ దిస్ వన్. యూ పీపుల్ విల్ బి రీడైరెక్టెడ్ టు ది ప్లేస్ వేర్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది అకౌంట్. సో అక్కడ మీకు ఏంటంటే మీ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఇవన్నీ ఇచ్చి మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు విత్ ది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వన్స్ క్రియేట్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు సీ. ఓకేనా, మీరేంటంటే ఇలాంటి ChatGPTని చూస్తుంటారు, కానీ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ చూడండి, ChatGPTలో నాకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఏంటి? ప్రాంప్ట్స్. ఎన్ని ప్రాంప్ట్స్? 5136 ప్రాంప్ట్స్ అయితే వచ్చినాయి. వీటన్నిటినీ కూడా మీరు ఎలా పొందొచ్చు, మీరు అసలు ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం లేకుండా సో ఈ పర్టికులర్ ఏదైతే టూల్స్ ఉన్నాయో, ప్రాంప్ట్స్ ఉన్నాయో, వీటన్నిటిని క్లిక్ చేసి ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు, మీ వర్క్ అనేది తెలుసుకోవచ్చు. హియర్ యూ కెన్ సీ హ్యూమన్ రిటర్న్ SEO కంటెంట్. బై క్లిక్ ఆన్ దిస్ వన్, ఐ నో నీడ్ టు రైట్ ది ప్రాంప్ట్. ఇప్పుడు నేను ప్రాంప్ట్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏంటంటే నేను టైటిల్ ఇస్తే చాలు. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి. ఈ టైటిల్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా వెనకాల నుంచి అదే ప్రాంప్ట్ రాసుకొని ఆ పర్టికులర్ ప్రాంప్ట్ కావాల్సిన అవుట్పుట్ ను కూడా అదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చాలా పీపుల్ ChatGPTని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించే పీపుల్ కి ఏంటంటే ప్రాంప్ట్స్ ఇవ్వడం అనేది తెలియట్లేదు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేసి ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోర్స్. అందరూ దీన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ రైట్ నౌ. సో కాబట్టి ఏంటంటే ఆ ప్రాంప్ట్స్ ని మనం రాయడం తెలియదు కాబట్టి ప్రాంప్ట్స్ ఆల్రెడీ రాసిన టూల్ ఏదన్నా ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అలాంటి టూలే ఏంటంటే నేను యూటిలైజ్ అయితే చేస్తున్నా. సో చూస్ చేసే పర్టికులర్ దాన్ని ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు గైడ్ చేయబోతున్నా. ఒక్కదాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా మీ వర్క్స్ ని ప్రతిదాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక్కటి కాదు, ప్రతిదాన్ని టెక్స్ట్ బేస్డ్ కావచ్చు, ఏదైనా సింప్లీ సెకండ్స్ లో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడ ఏ అదర్ పర్టికులర్ టూల్స్ ఆప్షన్స్ అయితే మీకు అయితే ఉండదు. సో ఈ పర్టికులర్ ఇలా ఉండే ChatGPTని ఎలా మీరు తెచ్చుకోవాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ. సో ఇందుకోసమే ఏంటంటే నేను మీకు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఆఫర్ అయితే చేస్తాను. సో ఈ ఎక్స్టెన్షన్ మీరు యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వాట్ యూ నీడ్ టు డూ టు గెట్ దిస్ ఎక్స్టెన్షన్, AIPRM అనే ఒక పర్టికులర్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటది. సో దీన్ని మీరు ఎక్కడైతే ChatGPT ఉపయోగిస్తున్నారో అదే క్రోమ్ బ్రౌజర్ లో యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళేసి AIPRM ఎక్స్టెన్షన్. ఓకే, మీకు ఇక్కడ గూగుల్
క్రోమ్ వెబ్ స్టోర్ అయితే వస్తుంది, దీన్ని ఓపెన్ అయితే చేయండి. వన్స్ యూ పీపుల్ ఓపెన్, సో చెక్ ఇట్ అవుట్ ఏఐ పిఆర్ఎం ఫర్ చాట్ జీపీటీ అని అయితే ఉందా. సో ఇక్కడ మీకు ఏంటంటే యాడ్ టు క్రోమ్ అనేది చూపిస్తుంది. నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ ఉందా. సో ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఉపయోగిస్తున్నా దీన్ని. సో నా డైలీ లైఫ్ లో ఉపయోగిస్తూ నా పర్టికులర్ వర్క్స్ ఎంతైతే స్పీడ్ గా కంప్లీట్ చేసుకుంటున్నానో మిమ్మల్ని కూడా అంతే స్పీడ్ గా తయారు చేయడానికి ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొని వచ్చా. సో వన్స్ ఏంటంటే మీరు కూడా యాడ్ చేసుకొని, సో ఒక్కసారి ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని ఇలా క్లిక్ చేసి ఈ చాట్ జీపీటీతో కనెక్ట్ అయితే చేయండి. సో కనెక్ట్ విత్ చాట్ జీపీటీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సింప్లీ కనెక్ట్ చేయండి. వన్స్ యూ పీపుల్ కనెక్ట్, you people can able to get all these prompts. సో 5000 prompts ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ అనేది ఇక్కడ నుంచి ఈ రోజు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఒక అవుట్పుట్ కావాలి అంటే, సో ఇప్పుడు నాకు ఒక ఆర్టికల్ కావాలి. సో ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ మార్కెటింగ్ పైన ఏంటంటే క్లియర్ గా ఒక ఆర్టికల్ కావాలి. సో ఆర్టికల్ అనేది ఎలా కావాలో నేను రాయాలి, ఇన్పుట్స్ అనేది, దాన్నే ప్రాంప్ట్ అంటాం. ఇప్పటి నుంచి అలా రాయాల్సిన అవసరం లా, సింప్లీ నాకు ఏంటంటే హ్యూమన్ రైటర్ లో కావాలి. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే నాకు యూట్యూబ్ మార్కెటింగ్ అని ఇస్తే చాలు, ఇంకేం కావాలి ఏమి ఇవ్వాల్సిన అవసరం లా. ఎందుకు అంటే మనం ప్రాంప్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఏంటంటే సింప్లీ ఎంటర్ పైన క్లిక్ చేశానంటే సో బ్యాక్ ఎండ్ లో ప్రాంప్ట్ అనేది అదే రాసుకోవడం జరుగుతుంది. కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే నాకు కావాల్సినట్టు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో what it is saying, simply say the continue. So I am copying this one, click on continue. So let's see what it is going to do for us. Check it out. YouTube marketing, the ultimate guide to growing your brand. Okay, headings ఏంటి, ఓకే H1 tags ఏంటి, H2 tags ఏంటి, H3 tags ఏంటి, ప్రతి ఒక్కటి క్లియర్ గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే దీనికి కావాల్సిన ఆర్టికల్ కూడా అయితే రాస్తుంది. యూ కెన్ ఏబుల్ టు సీ it is going to write article for all the particular topics. సో ఇప్పటివరకు ఏంటంటే మనకి H1 H2 ఇలా ఇచ్చింది. ఏమన్నా ఇచ్చామా ఇక్కడ? ఓన్లీ యూట్యూబ్ మార్కెటింగ్ అని చెప్పాం. ఇలా రాయమని చెప్పామా? లేదు. కానీ అలానే ఏంటంటే అది అర్థం చేసుకొని రాయాలి అంటే మనకి ఎలాంటి ప్రాంప్ట్స్ కావాలి. వీటి కోసం ఏంటంటే ఒక 5 లైన్స్ 10 లైన్స్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఏంటంటే మనము ప్రాంప్ట్ రాయాల్సి ఉంటది. అలా రాయాల్సిన అవసరం లేకుండా ఎలాంటి టూల్ ను ఉపయోగించుకోవచ్చు. హౌ పవర్ఫుల్ దిస్ వన్ ఈస్, దిస్ అమేజింగ్. సే అమేజింగ్ ఇన్ ది చాట్ బాక్స్. సో యూ పీపుల్ గెట్ more tools in upcoming sessions. సో ఇప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ అప్కమింగ్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయడానికి ప్రయత్నించండి. అలానే ఈ వీడియోస్ అన్ని కూడా నెక్స్ట్ అప్కమింగ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అలానే ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఏ టాపిక్స్ నెక్స్ట్ కావాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది. అలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.